మేడారం మహాజాతర షురువైంది. మేడారానికి ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో తిరిగి రావాలి? మేడారం వెళ్లే ప్రతి వాహనదారుడికి ఇదే సందేహం. మేడారం వెళ్లే వాహనదారులకు రూట్ మ్యాప్ డౌట్లు క్లియర్ చేసేందుకు TV9 స్పెషల్ రిపోర్ట్ ప్రెజెంట్ చేస్తోంది. మేడారానికి వెళ్లే వాహనదారులు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఏ మార్గంలో ప్రైవేట్ వాహనాలు వెళ్తాయి, ఏ మార్గంలో ఆర్టీసీ బస్సులు, విఐపీలు, వివిఐపీలు వెళ్తారు, ఇలా భక్తుల అన్ని సందేహాలను తీర్చే ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపునకే దారితీస్తున్నాయి. 4000కు పైగా ఆర్టీసీ బస్సులు, దాదాపు 2 లక్షలకు పైగా ప్రైవేట్ వాహనాలు, హెలికాప్టర్లు, ఎడ్ల బండ్లు, ఇలా అన్ని మార్గాల్లో చలో మేడారం అంటున్నారు భక్తులు. మేడారం మహాజాతర ఇవాటి నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. ఈసారి జాతరకు 1,50,00,000 మంది భక్తులు హాజరవుతారని ఒక అంచనా. 13,000 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 డ్రోన్ కెమెరాలు, 480 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి 24/7 మానిటరింగ్ చేస్తున్నారు. మేడారం మహాజాతరకు 6 రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మొత్తం 5 రూట్ల ద్వారా భక్తుల రాకపోకలు సాగుతాయి. హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలు బస్రా జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వన్ వేలో వెళ్లిపోవచ్చన్నారు ములుగు ఎస్పీ సుధీర్ రామనాథ్. తిరిగి వచ్చేటప్పుడు నార్లాపూర్ నుంచి బయ్యక్కపేట మీదుగా ఎగ్జిట్ ఉంటుంది. అది కూడా వన్ వే అని ఆయన మ్యాప్ ద్వారా వివరించారు. టోటల్ 5 రూట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ పస్రా జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ రెడ్ లైన్ మొత్తం వాళ్ళకి వన్ వే ఉంటుంది. మళ్ళీ తిరిగి ప్రయాణం వాళ్ళు ఇక్కడ నార్లాపూర్ నుంచి బయ్యక్కపేట వైపు ఇట్లా, ఇది కూడా ఎగ్జిట్ ఓన్లీ వన్ వే. ఇక ఆర్టీసీ బస్సులు, విఐపీలు, వివిఐపీల వాహనాలు బస్రా నుంచి స్ట్రైట్ గా వెళ్లి తాడవాయి చేరుకొని అక్కడి నుంచి మేడారానికి చేరుకునేలా రూట్ మ్యాప్ ను రూపొందించామన్నారు. ఇక వాళ్లకు తిరుగు ప్రయాణం కూడా సేమ్ రూట్ లోనే ఉంటుందన్నారు. ఈ వివిఐపీ తర్వాత ఆర్టీసీ లైన్స్ పసరా నుంచి స్ట్రైట్ గా వెళ్ళి మళ్ళీ తాడవాయి నుంచి మేడారం తిరిగే ప్రయాణం కూడా సేమ్ రూట్ లో ఉంటుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలు ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ లో ఎస్పీ సుధీర్ వివరించారు. మనకు ఛత్తీస్గఢ్ సైడ్ నుంచి వచ్చిన భక్తులందరూ ఎటు నగరం, చిన్నబోయినపల్లి అటు సైడ్ మీరు చూడొచ్చు. ఇక్కడ చిన్నబోయినపల్లి నుంచి కొండాయి నుంచి ఉరట్టం, అది కూడా 2 వే దారి ఉంటుంది. మహారాష్ట్ర సైడ్ నుంచి వచ్చిన భక్తులందరూ కాటారం, పొగడపల్లి, కాలువపల్లి, ఉరట్టం, అది కూడా 2 వే ఉంటుంది. సో ఎక్సెప్ట్ పసరా నుంచి ఉరట్టం, తర్వాత ఇక్కడ నార్లాపూర్ నుంచి బయ్యక్కపేట ఆ రూట్, ఈ 2 రూటే వన్ వే ఉన్నాయి. ఒకటి ఇన్ఫ్లో, ఒకటి అవుట్ఫ్లో. సో అట్లా టోటల్ 5 రూట్స్ ఉన్నాయి. ప్రైవేట్ వెహికల్స్ కి, ఆర్టీసీ బస్సులకు, విఐపీ, వివిఐపీ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రతి రోడ్ ఎండింగ్ ఏరియాలో మేము పార్కింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసినాం. టోటల్ ఆల్మోస్ట్ 33 పార్కింగ్ ఏరియాస్ ప్రైవేట్ వెహికల్ కోసం, వివిఐపీ కోసం సెపరేట్, విఐపీ కోసం సెపరేట్, అండ్ ఆర్టీసీ బస్సెస్ కోసం సెపరేట్ పార్కింగ్ ఏరియాస్ తయారు చేయడం జరిగింది. ఇది ఇటు సైడ్ మీరు చూడొచ్చు. ఈ ఏబిసిడి మొత్తం పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఇది అన్ని మీరు చూడొచ్చు. ఇటు సైడ్ విఐపీ పార్కింగ్, ఈ ఏరియాలో మన ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా పార్కింగ్ ఏరియా ఉంది. సో ఆల్మోస్ట్ 2000 acre ఆఫ్ ల్యాండ్ పార్కింగ్ ఏరియా కోసం మేము వాడుతున్నాం. లక్షలాదిగా వచ్చి పడే వాహనాల వెల్లువను తట్టుకునేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి చాలా 2-3 వారాల నుంచి డైలీ thousands ఆఫ్ వెహికల్స్ ఆర్ కమింగ్. ఇప్పుడు జాతర టైంలో కూడా లక్షల మంది, అంటే ఆల్మోస్ట్ 3 to 4 lakh 4-wheeler వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో దాని తగ్గట్లు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ పార్కింగ్ ఏరియాస్తో పాటు హోల్డింగ్ ఏరియాస్ కూడా మేము తయారు చేసాం. అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో సర్వేలెన్స్ మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు. అంటే టీజీ క్వెస్ట్ అదే ఒకటి ఇనిషియేటివ్ ఉంది. అంటే నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అనలిటిక్స్ చేసే ఇనిషియేటివ్ అది. అంటే ఇది వన్ ఆఫ్ ది ఇన్పుట్. అంటే డ్రోన్ సర్వేలెన్స్ ఇప్పటివరకు మా మేడారంలో మనం సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినాం. ఈ టోటల్ 8 డ్రోన్స్ మేము ఆల్మోస్ట్ ఈ మేడారం మహాజాతర కోసం డిప్లాయ్ చేస్తున్నాం. దీంతోపాటు ఆల్మోస్ట్ 420 సీసీటీవీ కెమెరాస్, PTZ కెమెరాస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇది అన్నీ కలిపి మనకు ఇన్పుట్ వస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనం ఈ డ్రోన్ కెమెరా చూస్తే డ్రోన్స్ ఆల్మోస్ట్ 8 to 9 kilometers విదిన్ 8 to 9 minutes రీచ్ అవ్వచ్చు. దీనికి అంటే సైరన్ కూడా ఉంటుంది, నైట్ టైం లైట్స్ కూడా ఉంటాయి, ఫ్లడ్ లైట్స్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ లాగా కూడా ఇది పని చేయొచ్చు. తర్వాత ఈ జూమింగ్ కెపాసిటీ మనం చూస్తే 30x వరకు క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. ఆల్మోస్ట్ 60-70x వరకు మనం జూమ్ చేయొచ్చు. ఇక మేడారం, సమ్మక్క, సారక్క దేవతలు కొలువైన
గద్దెల దగ్గర భారీ క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నేరుగా గద్దెల దగ్గరకు చేరుకునేలా సపరేట్ క్యూ లైన్లు కూడా రెడీ చేశారు. ఇంకోవైపు డ్రోన్ కెమెరాలు, ఇంకోవైపు సీసీ కెమెరాలు, అత్యాధునిక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఈసారి జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒకవైపు ఏర్పాట్లు చూస్తున్నాం. మేడారం కొత్త రూపుదిద్దుకుంది. అణువు నిఘా నేత్రాల మధ్య ఈసారి జాతర నిర్వహించేందుకు పోలీసులు అయితే సన్నద్ధమైపోయారు. మేడారం ఇప్పటికే అన్ని రూట్లు 5 రూట్లో కూడా మొత్తం 33 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఈసారి 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లో పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 మేడారం.